హాయ్ అండి. ఈరోజైతే మనం ఈరోజే 31st స్పెషల్ కేక్ అయితే ఈరోజు చేస్తున్నా. అది ఎట్లుంటుందో ఒకసారి చూసేయండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో కూడా చూడండి. ఓకేనా. న్యూ ఇయర్ కోసం అయితే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం 1 కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నా అండి. ఈ రవ్వనైతే కొద్దిసేపు అయితే నానబెట్టుకుందామండి. అందుకోసం వాటర్ అయితే వేసుకుంటున్నా. వీడియోలో చూపించాను కదా, ఒక 1 అవర్ అయితే నేను రవ్వ అనేది నానబెట్టుకున్నా. ఫస్ట్ అయితే మనం 1 అవర్ నానబెట్టుకున్న రవ్వనైతే మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. ఓకేనా. స్పూన్తో ఈజీగా పడిపోయింది. చూసారా, నానబెట్టాం కాబట్టి ఈజీగా పడిపోయింది రవ్వ. ఇంకా ఇందులోకి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో చెప్తా. 1 కప్ అయితే నేను రవ్వ తీసుకున్నా. 1 కప్పు రవ్వకెంపై 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నా అండి. నెక్స్ట్ వచ్చేసి అయితే చిన్నగా 2 స్పూన్లు ఉంటుంది కావచ్చు కర్డ్ అయితే తీసుకుంటున్నా అండి. 2 స్పూన్ల కర్డ్, ఒక చిన్న బౌల్. ఇది చాలా 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం నీట్గా బ్లెండ్ చేసుకుందాం. ఇందులోకి అయితే ఒక 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ అయితే మైదా తీసుకుందాం. ఎందుకంటే వాటర్ టెక్చర్ని ఇప్పుడు అంటే దీన్ని సెట్ చేయడానికి. ఓకేనా. ఒక 2 స్పూన్స్ మైదా తీసుకుందాం. ఏం కాదండి, ఒక 2 స్పూన్స్ అంతే. చూడండి, 2 స్పూన్సే మైదా వేసుకున్నాను. ఇక వీటన్నిటిని మనం నీట్గా అయితే గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకేనా. వేసేసుకున్నానండి. ఆల్రెడీ ఫైన్గా అయితే పేస్ట్ చేసేసుకున్నా. ఓకేనా. దీన్ని అయితే మీకు ఒకసారి చూపిస్తా ఎట్లా వచ్చిందనేది. ఇట్లా మంచిగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మీరైతే బ్లెండ్ చేసుకోవాలండి. మంచిగా క్రీమీ టెక్చర్ అయితే వచ్చేసింది దీనికి. దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఫైన్గా అయితే మిక్సీలో ఇట్లా మిక్సర్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. చూడండి ఎంత క్రీమీ టెక్చర్ ఉందో. ఈ టెక్చర్ వస్తే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు కేక్. హ్యాపీగా కేక్ అనేది రెడీ అయిపోతుందండి. అందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వేయట్లేం కాబట్టి మనం ఒక ఈనో ప్యాకెట్ అయితే తీసుకుందామండి. మీరు ఫ్లేవర్లెస్ తీసుకోండి, నాకు ఇదే దొరికింది. ఇంకా దీనిపైన అయితే వేసేసుకున్నామండి. ఈనో ఒక పైన వేసేసుకుందాం. పైన కొంచెం అయితే మిల్క్ అయితే యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అవ్వడానికి. చూడండి, మిక్స్ చేసుకుందాం. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఇట్లా. ఒకే టెక్స్చర్లో హోల్స్ అంటే బబుల్స్ ఏం లేకుండా హెయిర్ బబుల్స్ మంచిగా లైట్గా ఆయిల్ పోసి మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటా అండి. ఆయిల్ చేతితో రాసుకున్నా పర్లేదు, కానీ నీట్గా రాసుకోండి. ఆయిల్ మొత్తం పట్టాలి. సైడ్స్కి కూడా ఆయిల్ అనేది పట్టించాలి. కేక్ అప్పుడే అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం మైదా డస్టింగ్ చేసుకుంటున్నా అండి. ఓకేనా. రౌండ్గా డస్టింగ్ అయితే చేసుకోండి. మంచిగా డస్టింగ్ బాగా చేసుకుంటే కేక్ తొందరగా ఊడొచ్చేస్తుందండి. బ్యాటర్ అనేది మనం ఇందులో వేసేసుకుందాం.
చూడండి బ్యాటర్ అయితే మొత్తం ఇందులో వేసి బబుల్స్ అన్ని పోయేలాగా ఒకసారి అయితే ట్యాప్ చేసుకుందామండి. ఇట్లా ట్యాప్ చేసుకుని పైన డెకరేషన్ కోసం అయితే నేను ఇవైతే పెట్టుకుంటున్నానండి. హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్. మీరు ఇంకా ఎట్లయినా డెకరేట్ చేసుకోండి, ఓకేనా. ఇలా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న దానిపైన అయితే పెట్టేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్కి అయితే క్యాప్ అయితే పెట్టుకుందామండి. పెట్టేసుకొని ఇప్పుడు అయితే మనం ప్రీ హీట్ చేసుకుని 10 minutes ప్రీ హీట్ చేసుకున్న తవ్వ పైన ఒక స్టాండ్ అయితే పెట్టేద్దాం. ఆ స్టాండ్ పైన అయితే మనం దీన్ని అయితే పెట్టేసుకుందామండి, ఓకేనా. ఈ హెయిర్ కూడా బయటకు వెళ్ళిపోకుండా దీనిపైన ఇంకొకటి అయితే వేసేసుకొని మనం దీన్ని 25 to 30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాం, ఓకేనా. బేక్ చేసుకుందాం. ఆల్రెడీ 30 minutes అయిపోయిందండి. మనమైతే ఒకసారి చూసుకుందాం కేక్ కుక్ అయిందా లేదా అని చెప్పేసి. కేక్ అయితే రెడీ అయిందో లేదో ఒకసారి అయితే చూసుకుందామండి. ఒక నైఫ్ పెట్టి కుచ్చుకుందాం. కేక్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. కొద్దిసేపు అయితే ఒక 10 minutes అయితే సైడ్కి పెట్టేసుకుందాం కేక్ని అయితే టర్న్ చేసుకుందామండి. మన కేక్ అయితే రెడీ అయింది. కేక్ అయితే రెడీ అయింది, కట్ చేద్దాం, ఓకేనా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగుందో కేక్. ఫస్ట్ బైట్ మీకే, తర్వాత నాకు. చాలా సూపర్ సూపర్ టేస్ట్ అయిందండి కేక్. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేక్ అయితే బాగుంది. టిటి